సింధూర ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చంటి వచ్చి, "అయ్యగారు ఏంటి అలా ఉన్నారు? అయిన పని కాలేదా?" అని చెప్పేసి అడగగానే, "లేదురా కాలేదు. మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను" అని చెప్పేసి చంటి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోపు కేశవకి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు. భూమి పట్టా గురించి కొంతమందైతే ఫోన్ చేస్తారు. తనతో మాట్లాడింది. "అయ్యగారు మజ్జిగ తీసుకోండి" అని చెప్పేసి ఇస్తూ ఉండగానే కేశవ్ ఫోన్ మాట్లాడడంతో అనుకోకుండా మజ్జిగ కింద పడిపోతూ ఉంటుంది. "అయ్యగారు మీరు తాగండి నేను తుడుస్తాను" అని చెప్పేసి చంటి వచ్చి ఒక క్లాత్ తీసుకొని తుడుస్తుంటాడు. పక్కనే ఇక వాళ్ళ అమ్మ ఫోటో అయితే ఉంటుంది. చూసాడా చూడ్డా అని సస్పెన్స్‌గా చూపిస్తూ ఉంటారు. చంటి వాళ్ళ అమ్మ ఫోటో మీదనే చెయ్యేసి అక్కడే కూర్చుంటాడు. కూర్చొని ఆ కింద పడ్డ మజ్జిగ తుడుస్తూ, "అయ్యగారు మీరెళ్ళాక ఇక్కడ ఒక గొడవ జరిగింది" అని చెప్పగానే, "ఏంట్రా సింధూరమ్మ మీ అమ్మగారు మాట్లాడుతున్నారా?" అని చెప్పేసి అడగగానే, "లేదయ్యగారు మాట్లాడట్లే. వాళ్ళ అమ్మ నాన్నగారు ఇక్కడికి వచ్చారట. మన చిన్నమ్మాయి గారిని తీసుకెళ్ళేదాకా వాళ్ళు ఇక్కడే ఉంటారట. వనూళ్ళోనే ఉన్నారు. ఆ విషయం గురించి కొంతమంది పెద్ద మనుషులొచ్చి మన అమ్మగారితో చెప్పారు. అప్పటినుంచి మన అమ్మగారు చాలా కోపంగా ఉన్నారు. పాపం సింధూర్ అమ్మగారైతే ఏడుస్తూ ఉన్నారయ్య గారు. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు పోతుందో, ఏ గొడవ జరుగుతుందో నాకైతే చాలా భయంగా ఉంది" అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ చంటి తన పక్కనే ఉన్న ఫోటో అయితే అది చూడడు. చెయ్యి పెట్టి అలాగే ఉంచుతాడు. ఇంతలోపే చెంచలమ్మ రావడంతో, "చంటి అమ్మగారు వస్తున్నారు" అని చెప్పేసి లేచుతాడు. చంటి, "నా గదిలో మీ అయ్యగారి బట్టలున్నాయి. తీసుకెళ్ళి ఉతకడానికి ఇవ్వు" అని చెప్పగానే, "సరే అమ్మగారు" అని చెప్పేసి చంటి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ ఫోటో చూడకుండానే చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెంచలమ్మ, కేశవ్ కూర్చొని మాట్లాడతారు. మరిక చంటి ఆ ఫోటో చూడకుంటే వాళ్ళ అమ్మాయి ఇంటికి వస్తుందా? అసలు ఏం జరుగుతుంది? ఎట్లా చంటి తన కొడుకని ఎప్పటికి తెలుస్తుంది అనేది మనకు నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుస్తుంది.